అనంతపురం అర్బన్లో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు వరుస వివాదాలు తలనొప్పుగా మారుతున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్పై విమర్శలు చేశారన్న ప్రచారం ఆయన్ని తీవ్ర ఇరకాటంలో నెడుతున్నట్టు కనిపిస్తున్నాయి. దగ్గుపాటి ప్రసాద్ అర్బన్ టీడీపీ టికెట్ దక్కించుకుని గెలిచిన నాటి నుంచి ఆయనపై ఏదో ఒక వివాదం తెరమీదకొస్తుంది. అసలు ఎమ్మెల్యేపై వరుస ఆరోపణలకు ఆయన వైఖరి కారణమా? పార్టీకి ఇబ్బందికరంగా మారిన ఆయన వివాదాల సృష్టి వెనుక సొంత పార్టీ వారే కుట్రలు చేస్తున్నారా? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. వరుస ఇష్యూలతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై వరుస అవినీతి, భూకబ్జా ఆరోపణలు చేస్తూ ఉండడంతో అసలు ఆ సెగ్మెంట్ లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. 2024 ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరిని కాదని అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకుని పోటీ చేసిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మంచి మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించారు. గెలిచిన తర్వాత ఏడాదిలో వరుస వివాదాల్లో ఆయన పేరు ప్రముఖంగా వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. అనంత శివార్లో పట్టుబడ్డ గోవా మద్యం దగ్గర నుంచి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మూవీపై చేసిన కామెంట్స్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. దగ్గుపాటి ప్రసాద్ స్నేహ చికెన్ వ్యాపారుల దగ్గర వసూలు చేస్తున్నారని మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ వ్యాపారులు ఎల్లనూరు, పుట్లూరు మండలాలకు చెందిన వ్యక్తులుగా తేలడంతో ఆయనకు ఊరట లభించినట్లయింది. ఆ తర్వాత రేషన్ బియ్యంలో అవినీతి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇది ముగిసిపోయిన తర్వాత రేషన్ డీలర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నారంటూ ఎమ్మెల్యేపై ప్రచారం మొదలైంది. అది చాలదన్నట్లు మద్యం షాపుల విషయంలో వివాదాలు ఇలా ఒక్కొక్కటి వరుసపెట్టి సోషల్ మీడియాలో వైరల్ కావడం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. ఈ ఆరోపణల తీవ్రత మరింత పెరిగి భూకబ్జాలు, దాడుల వరకు వెళ్లడంతో ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అత్యంత వివాదాస్పదులుగా మారారు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ వార్ మూవీ విడుదల సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడినట్టు లీక్ అయిన ఆడియో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే మాట్లాడినట్టు ప్రచారంలో ఉన్న ఆడియో విషయంలో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు ఆపిస్తున్నా. ఎందుకు మనకినా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఏదైనా ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే మనకి లోకేష్ ఎట్లా పెట్టుకుంటా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు చేయించాకనా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా. ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా ఆడదు నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది. బుక్క లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్క సినిమా ఆడదు. ఫ్యాన్స్ మధ్యకి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేకు ఎన్టీఆర్ అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు. కేవలం ఎన్టీఆర్ ని చూసే మేము పార్టీలో ఉన్నాము, పార్టీకి చేస్తున్నాం. అలాంటిది ఎన్టీఆర్ ని తిట్టాడంటే మేము కూడా ప్రతిపక్షం లాగే మేము కూడా డైరెక్ట్ అటాక్ చేయాల్సి వస్తుంది. ఏం చేయడానికైనా సిద్ధమే. ఎమ్మెల్యే అంటే కాన్స్టిట్యున్సీకి ఒకటే ఎమ్మెల్యే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి ఎమ్మెల్యే కాదు, ఎవరు లెక్క చేయము. ఆయనకు మహా అంటే ఒక 2 వార్డులు పలుకుతారేమో. ఎన్టీఆర్కి స్టేట్ వైడ్ ఉన్నారు, ఇండియా వైడ్ ఉన్నారు. మేమందరం అనుకుంటే ఆయన ఊర్లో ఉండలేడు. ఇక లేదంటే స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ దగ్గుపాటి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే గారు, మీకు మా హీరోకు ఎటువంటి సంబంధం లేని దాంట్లోకి మా హీరోని గెలుపుకున్నారు. మీరు మా అభిమానం ఏంటో, మా సత్తా ఏంటో మేము చూపిస్తున్నాము. తొందరలో అది కూడా చూస్తారు. మా అభిమానులు మీ టీడీపీకి ఓట్లు లేకపోతే మీరు ఎమ్మెల్యే కాలేరు, అది గుర్తించుకొని మాట్లాడాలని మేము ఇంకోటిసారి మీకు విన్నవంగా చెప్తున్నాము. రేపు కన్వీనర్ల మీటింగ్ కూడా ఉంది అనంతపురంలో. సో మీరు ఖచ్చితంగా 4 గోళ్ల మధ్యలో ఉండి క్షమాపణ కొడితే మేము ఒప్పుకోము. ఈ వాయిస్ నాది కాదని మీరు చెప్తున్నారు. ఈ వాయిస్ మీదని మా కాడ ప్రూఫ్తో సహా ఉందండి. ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది మా కాడ. మా ఫ్యాన్స్ అందరి తరఫున మీరు 4 గోడల మధ్య క్షమాపణ చెబితే మేము అస్సలు ఊరుకునేదే లేదు. మా అందరి బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరు క్షమాపణ అడుగుతూనే సరే, లేదంటే గానీ మేము కూడా జిల్లాల్లో మొత్తం అందరినీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా పిలిచాల్సి వస్తుంది. మా స్టేట్ లెవెల్లో కూడా మేము చేయాల్సిన పార్టీ చేయాల్సి వస్తుంది. మీరు అనంతపూర్లో కూడా ఉంటారో లేరో కూడా అప్పుడు తర్వాత మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పగలుగుతారు. జూనియర్ ఎన్టీఆర్ ను దూషించినట్లు వచ్చిన ఆడియోపై స్పందించారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఆ ఆడియో కాల్స్ తనవి కాదని, రాజకీయ కుట్రలో భాగంగానే
చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమాని అని, బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవాడినని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో తనపై కుట్రలు జరుగుతున్నాయని చెబుతున్న ఎమ్మెల్యే తాను జూనియర్ ఎన్టీఆర్ ను దూషించినట్టుగా ఆడియో కాల్స్ సృష్టించారని అంటున్నారు. ఈ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ అభిమానులు మనసు నొచ్చుకొని ఉంటే క్షమాపణ చెబుతున్నానంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి ఒక మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమన్నా అపార్థం చేసుకుంటే నన్ను క్షమించాలి. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డ్ కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. వరుస వివాదాల్లో ఎమ్మెల్యే దగ్గుబాటి పేరు హైలైట్ అవుతూ ఉండడం నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తనపై కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యే ఆరోపణలతో కుట్రలు చేస్తున్న నాయకులు ఎవరనే దానిపై జిల్లాలో చర్చ జరుగుతుందట. ఏదేమైనా దగ్గుబాటి ప్రసాద్ పై సోషల్ మీడియాలో కొంతమంది తీవ్రస్థాయిలో నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉండడం ఒకంత సంచలనంగా మారింది. ఎక్కడ ఏ తప్పు జరిగినా ఎమ్మెల్యేని టార్గెట్ చేయడంపై ఎమ్మెల్యే వర్గం సందిగ్ధంలో పడిందట. గత సంవత్సర కాలం నుంచి అనంత అర్బన్ ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి దర్యాప్తు జరపాలని కోరడం సంచలనంగా మారిందట.